14 వచ్చిన 4 వచ్చిన వెళ్ళినట్లయితే ఇంటి పట్టువారైనా గట్టిగా చదవండి. ఇంటి పట్టువారైనా అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనము 10వ అధ్యాయం 4వ అధ్యాయం 10వ వచనం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, చూడండి ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు. మీరందరూ చూడండి, మీరందరూ ఇశ్రాయేలు వారందరూ తెలుసుకోవాల్సినది ఏంటన్నారా, మీరు సిలువ వేసినట్టు ఆ. మృతుల్లో నుండి ఆ. దేవుడు లేపనట్టు ఆ. నజరేయుడైన యేసుక్రీస్తు ఆ. నామమునే ఆ. వీడు స్వస్థత పొంది ఆ. మీ ఎదుట నిలుచుచున్నాడు. దేవునికి మహిమ కలుగును. పరిశుద్ధ మీరు మాతో మాట్లాడడం నన్ను మరుగు చేసుకొని మీరే మాట్లాడడం చేస్తున్నాము జరుగుతున్నాము దేవుడు కదా. ఈ వచన భాగంలో చక్కని మాట. ఇది పౌలు గారు కదా, పౌలు గారు పేతురు గారు తన సహోదరులు చేసిన ఒక అద్భుత కార్యం. ఈ 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివినట్లయితే, వారు ప్రజలతో మాట్లాడుచుండగా ఆ. యాజకులను దేవాలయపు అధిపతియు ఆ. సద్దుకయ్యులను ఆ. వారు ప్రజలకు బోధించుటయు ఆ. యేసును బట్టి మృతుల నుండి ఆ. పునరుత్థానం కలుగునని ప్రకటించుటయు చూచి ఆ. కలవరపడి వారి మీదకి వచ్చి ఆ. వారిని బలత్కారంగా పట్టుకొని ఆ. సాయంకాలం అయినందున ఆ. మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చూడండి దేవుని కదా, యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చారు. తను చేయవలసిన కార్యమును లేదా ఏమంటారు నిర్గమమును చేసి పూర్తి చేసి ఇదిగో సమాప్తమైనదని చెప్పి ప్రభు వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్తూ ఏమన్నాడంటే, మీరు సర్వలోకంలోకి వెళ్ళి ఆయన శిష్యులు ఉన్నారు. ఎంతమంది? 12 మందిలో ఒకరిని తీసేస్తే 11 మంది. ఆ తర్వాత మత్తయి అనేవాడిని ఒకటి మరలా చిప్పిలేసి ఉంచుకుంటారు. మరలా 12 మంది శిష్యులు అయ్యారు. ఈ 12 మంది శిష్యులకు ఏం చెప్పాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయమన్నాడు? సువార్తను ప్రకటించాడు. యేసు ప్రభు వారు తీసుకొచ్చిన సువార్త ఏంటంటే రాజ్య సువార్త. ఇదిగో పరలోకము సమీపించుచున్నది కనుక మీరు మారు మనసు పొంది రక్షణ పొందండి అని యేసు ప్రభు వారు చెప్పారు. ఇదే సువార్తను యోహాను భక్తుడు బాప్తిస్మం ఇచ్చు యోహాను చెప్పారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అని ఈయన రాజ్య సువార్తను ప్రకటించలేకపోతే శిష్యులైన 12 మంది కొద్దిగా వేస్ట్ యాక్టివ్ ఉండాలి, ప్రోయాక్టివ్ అవ్వాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. శిష్యులైన 12 మంది వీరు సువార్తను ప్రకటిస్తున్నారు. ఏంటో తెలుసా? ఈ సువార్త ఏంటో తెలుసా? క్రీస్తు జనన మరణ పునరుద్ధరణ. దేవునికి మహిమ కలుగును. ఇదే మనుషులకు సువార్త. తప్పు చేసాం, తప్పు వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చూసారా, మనకి ఇప్పుడు ప్రకటించబడుతున్న సువార్త ఏంటి అంటే క్రీస్తు సువార్త. యేసు ప్రభు వారు ప్రకటించిన సువార్త ఏంటంటే రాజ్య సువార్త కదా. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఇప్పుడు ఒక బ్యాంక్ ఉందనుకో, బ్యాంకు ముత్తూట్ ఫైనాన్స్ చేశారు అవునా కదా. పేపర్లు ఏమి ఇస్తారు? టీవీలో కూడా చాలా చూస్తున్నారు అవునా. మీ బంగారం అక్కడెక్కడ పెడితే వద్దు, మార్చి కంపెనీ వాళ్ళు వచ్చి విడుదల చేస్తారంటే మీకు ఆ రోజు రేట్ ఎంత తగ్గిస్తారు అవునా కదా. అవునా కదా. కంపెనీ ఓనర్ ఎవరు? కంపెనీ ఓనర్ ఎవరు మనకు తెలియదు ఎవరు. కానీ ఎవరు చూసి వెళ్తున్నాం? ఈ బంగారం ఎక్కడ వెళ్ళాలి? కంపెనీ వాడి ఉద్దేశం, ఓనర్ ఉద్దేశం ఏంటి? ప్రజల దగ్గర ఉన్న బంగారం అంతా నా బ్యాంకుకే రాదు అవునా కదా, వేరే బ్యాంక్కి అవునా కదా. ఇది వాళ్ళ ఆలోచన. అయితే ఈ బ్యాంకుకి బంగారం రావడానికి కష్టపడేది ఎవరు? ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ యాడ్లో ఇచ్చే వాళ్ళు ఏం చెప్తారంటే, మీ బంగారం అంత కష్టం ఉందా అంతా వచ్చి కూడా అంటాడు. ఏది గుంటూరు ఫైనాన్స్ కదా కదా. చాలా మంది ఉన్నారు. బంగారం అంతా తీసుకెళ్ళి మీరు గుంటూరులో పెట్టుకోండి అవునా కదా. అల్టిమేట్గా ఇదంతా కలిసి ఎవరికి లాభం చేకూరుస్తున్నారు? ఎవరికి? బ్యాంక్ ఓనర్. మీరు అంతా సమకూర్చినది వీడికి నెలైనా జీతం వస్తుంది. కానీ లాస్ట్కి చెప్పబడేది సంతోషించేది ఎవరు? ఎవరికి హల్లెలూయా. యేసు ప్రభు గారు కూడా ఏం చేశారంటే, ఒక పరలోక రాజ్యం అనేది అక్కడ ఉంది. మనుషులు అనేవారు చనిపోయిన తర్వాత మీరు అక్కడి నుంచి వచ్చారు, మరలా మీరు
అక్కడికే వెళ్ళాలని చెప్పారు. అయితే వెళ్తూ ఏం చెప్పారంటే, మీరు అక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నా ద్వారా తప్ప, ఎవరి ద్వారా? నా ద్వారా తప్ప వేరే మార్గము లేదు. నేనే దేవుడికి మహిమ కలుగును. హల్లెలూయా. అయితే ఈ 12 మంది శిష్యులు ఏం చెప్తున్నారు ఇప్పుడు అంటే, ఏసే సత్యం, దేవుడికి మహిమ కలుగును. ఈ యేసు నామములోని మనము ఆ రాజ్యంలోనికి వెళ్తామని మనకి ఈజీగా సువార్తను ప్రకటిస్తాం. అయితే ఈ సువార్త ప్రకటించే ఈ పేతురు గారు కానీ, దాంతో ఉన్న తన బృందం, ఈ యొక్క యోహాను కానీ, లేకపోతే ఆంధ్రేయ కానీ, వీళ్ళందరూ విద్య లేని పామరులుగా మనం చూస్తాం. ఎవరికి మహిమ కలుగును. హల్లెలూయా. చూద్దామా ఒక దగ్గర ఎక్కడ ఉంటుందంటే, ఇదే యోహాను సువార్త వారు కర్త. నేను చెప్తాను అప్పుడు చదువు. మత్తయి సువార్త 4:18-19 చదువు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయాను. చూడండి, పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు అనబడిన అంద్రెయాను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరు. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు ఈ అపోస్తల కార్యం నుంచి 4వ అధ్యాయం 19వ వచనం చదివితే 19వ వారు పేతురు యోహానులను ధైర్యము చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండేవారు. హల్లెలూయా. ఎవరంట? ఇప్పుడు మొదటి వచనం అపోస్తల కార్యం 4వ అధ్యాయం 1వ వారితో మాట్లాడుచుండగా ఎవరంట? ఈ పేతురు యోహాన్ అనేవారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయ అధిపతి సదుకేయులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చి దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఎవరంట? దేవాలయపు అధిపతి, శాస్త్రియు, సదుకేయులు. వీళ్ళే డాక్టరేట్స్. ఒక మందిరానికి వీరు ముగ్గురే అధికారులు, ఇంకెవరు లేరు. మీరు ఏమైపోయారంట? మీరు ప్రకటిస్తుంటే, మీరు సువార్త ప్రకటిస్తుంటే వారిని చూసి ఏమైపోయారు? మీరు అక్కడ వారు ఏమై ఉన్నారని చెప్తున్నారు. మత్తయి సువార్త 4:17 వారు జాలరులు, అవునా అని ఆ కింద వచనం చదివితే 19వ వచనం చాలా చక్కని మాట్లాడతారు. నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను బట్టి జాలరులుగా. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా? ఎవరంటే వీరు విద్య లేని పామరులు, జాలరులు. వీళ్ళని ఏం చేశాడు దేవుడు? ఎక్కడి నుంచి ఎక్కడికి రిఫార్మేషన్. చూసారా? ఎక్కడున్న వాళ్ళు ఎలా మార్చబడ్డారో చూడండి. ఎవరు భయపడుతున్నారంటే వీళ్ళని చూసి? యాజకులు, దేవాలయ అధిపతియు, సదుకేయులు. ఇంత జ్ఞానం ఎక్కడిది? ఏమండి, ఇంత జ్ఞానం ఎక్కడిది కదా? ఎందుకో తెలుసా? చూడండి, యెషయా గ్రంథం 29 ఇంతకుముందు చదివారు. యెషయా గ్రంథం 29వ వచనంలో మీరు కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యము జరిగించును, బహు ఆశ్చర్యముగా జరిగించును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును. ఎవరి జ్ఞానుల జ్ఞానం వ్యర్థమవుతుందంట? వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమైపోతుంది. వారి బుద్ధిమంతుల బుద్ధి ఏమంట? వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోతుంది. హల్లెలూయా. చూసారా? యేసు ప్రభువు వారు ఎంతో గొప్ప కార్యం చేశారంటే, చదువు లేని చేపలు పట్టుకునే జాలర్ల మాట విని జ్ఞానవంతుల జ్ఞానము మైండ్ బాగా అయిపోయింది కదా. ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళు చూస్తారు. ఈ బుద్ధి కలిగిన మీరు
ఎంత కుట్రలు చేసి అసలు ఏ నింద చేయని యేసు ప్రభు వారిని సిలువ వేసి చంపేసిన అంత బుద్ధి ఏమైపోయిందంటే శిష్యులు ప్రకటిస్తున్నప్పుడు సువార్త వీరి బుద్ధి ఏమైపోయింది, మరుగైపోయింది. ఏం చేయాలో అర్థం కాదు అంటే అందుకే అలా తీసుకెళ్ళి ఏం చేశారు, చెరసాలేదు కావాలి వాడు పాప చెప్పారు కదా. దేవుడికి మెహమతారు. హల్లెలూయా. చూసారా దేవుడికి మెహమతారా. ఈ మనం మాట్లాడుకున్న అపోస్తల కార్యము 4వ వచనం మాట ఈ యెషయా గ్రంథంలో 29వ అధ్యాయం ప్రవచనం నెరవేరు. దేవుడికి మెహమతారు. హల్లెలూయా. చూడండి దేవుడికి మెహమతారా. నీవు ఏ స్థితిలో ఉన్నా, నీవు నేను ఏ స్థితిలో ఉన్నా కదా, మీరు ఏ చదివినా, మీరు ఏం సాధించలేకపోయినా, నీకు క్రీస్తు యందలి విశ్వాసము, నమ్మకము, భయము ఉంటే ఖచ్చితంగా నీ ఉన్న స్థితిని మార్చబడి ఈ లోక జ్ఞానమంతా తలకిందులయ్యేలాగా, ఈ లోకంలో ఉండే తెలివిమంతులు బుద్ధిమంతులు అనబడే వారి నుండి జ్ఞానము మరుగు చేయబడినట్టుగా దేవుడు నిమ్మకం నిలబడతారు. దేవుడికి హల్లెలూయా. చూసారా, నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత చదువు ఆపేస్తాను. ఎవరు చూడండి, నేను చూస్తే మీకు అర్థమవుతుంది. నేనే 10th క్లాస్ అయిపోయినాక నేను చదవను. ఎందుకంటే అప్పటికే కొద్దిగా లోక జ్ఞానం వచ్చింది. మా తల్లిదండ్రులు బాగా కష్టపడుతున్నాను. పొద్దున్నే లేచి కదా నెలకు వచ్చే 5,000 6,000 జీతంతో బాగా కష్టపడుతున్నారు. వీళ్ళు ఇంకా కష్టపడడం ఇష్టం లేక నేను ఉద్యోగం చేస్తాను చదవనంటే మా అమ్మ కొట్టింది, మా నాన్న తిట్టాడు. తర్వాత వాళ్ళు కాలేజీ పంపించారు కానీ చదవాలి డొమ్మలు కొట్టి తిరిగేసాను. అయినప్పటికీ ఆ సమయంలో నాకు బాగా గుర్తు, మా బంధువులు నువ్వు ఎందుకు పనికిరాడు చదువుకున్నాడు అన్నారు. దేవుడికి మహిమ ఎవరు ఎందుకు పనికిరానుడు చదువురానుడు అన్న. నిజంగా నాకు చదువు వచ్చేది, తెలుగు అసలే వచ్చేది. తెలుగు వాడైతే తెలుగు అసలే వచ్చేది, చదవడం అయితే నడబుద్ధి తెలుగు. అయితే దేవుడికి ప్రేమించుకుంటారా. ఈరోజు నా పేరు ఎంత 4 డిగ్రీలు ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగుతారు. హల్లెలూయా. కొత్త డిగ్రీ నిన్నే వచ్చింది. నేను MBA ఎగ్జామ్ రాశాను కదా, 82% వచ్చింది. దేవుడికి మహిమ కలుగుతారు. హల్లెలూయా. ఎందుకు వచ్చింది? నేను విశ్వసించిన వాడు, నేను నమ్ముకున్నవాడు గొప్ప. ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడైతే ఎందరైతే నేను తిరస్కరిస్తారో, వీడు ఎందుకు పనికిరాడు, వీడు చదువు లేని వారు విద్యార్థికులు అని అంటారో, అక్కడే వారే వాళ్ళ తల ఏమైపోతుందంటే, వాళ్ళ మెదడు వాళ్ళ బ్రెయిన్ ఆలోచన ఏమైపోతుందంట, ఎందుకు పనికిరాడు కదా, తెల్ల మొహాలు వేసుకుంటారు. ఈ దేవుడు అన్ని కార్యములు మీ జీవితంలో కూడా ఏరియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. కానీ ఆసక్తి కలిగి తను ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం పడలేదంట. వర్షమే కాదంట, మంచు కూడా పడలేదు. దాని ముందు ఒక మంచి మాట, ఏరియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే అని ఆసక్తి. సరే, నీ ఆసక్తి నీ కార్యం ఏదైనా సరే దాన్ని జరిగించడానికి బలపరుస్తుంది. అయితే ఆ ఆసక్తి దేని గురించి ఉండాలంటే, ఐఫోన్ కొనుక్కోవాలని కదా, మెడలో బంగారం వేసుకోవాలని, కారులో తిరగాలని కాదు. కానీ దేవుడి మీద విశ్వాసం ఆసక్తి ఉంచితే నువ్వు ఏది అడుగుతావో దానికంటే అధికమైన దేవుడు నీకు చేస్తాడు. అవునా కాదు? చూడండి, దేవుడికి ఏమంటున్నారా, నా తెలుగులో ఒక మాట ఏమంటుందంటే, ఆరోగ్యమే అవునా కాదు? ఒక కన్నుకి ఆపరేషన్ చేసుకుంటే దగ్గర ₹1,00,000. అవునా కాదు? 2 కళ్ళు చేస్తే 2 లక్షలు. మీ కళ్ళు బాగుంటాయి సార్, మీరు ఆపరేషన్ చేసుకోకుండా డబ్బులు ఖర్చు పెట్టకుండా కళ్ళు బాగుంటే మీ దగ్గర 2 లక్షలు ఉన్నది. అవునా కాదు? అవునా కాదు? మీ కిడ్నీలు బాగుంటే 50 లక్షలు ఉన్నట్టు. కాబట్టి మీకు మీ హృదయం బాగుంటే, మీ గుండె బాగుంటే 50 లక్షలు కాదు, ₹1,00,000 కదా. లివర్ ఆపరేషన్కి ఎంత, ట్రాన్స్ప్లాంట్కి దగ్గర 30 లక్షలు. మీ లివర్ బాగుంటే అర్థమవుతుందా? మీరు ఆరోగ్యంగా ఉన్నారు అంటే దేవుడి ఐశ్వర్యము ఆశీర్వాదము మీ మీద ఉన్నట్లే. ఇది లేక జనాలు పాపము కోట్లు సంపాదించి ఏం చేస్తున్నారు, ఏమనుకుంటున్నారు, కిడ్నీలు కళ్ళు
అవునా కదా? అవునా కదా? ఎందుకు కొనుక్కుంటున్నారు? దేవుని ఆశీర్వాదము, ఇలాంటి ఆశీర్వాదము వారు. అందుకనే ఈయన ఏం చేశారంటే, అసలు ఇంత కొడితే పేతురు గారిని యోహాను గారిని పట్టుకొని చెరసాలకి వెళ్ళినప్పుడు చెప్పారు రాత్రి. అంటే 23వ వచనము ఆఖరి 3 మాటలు చదువు. 3వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం ఆఖరి 3 మాటలు చదువు. 23, 24. దేవుడు ఆ ప్రవక్త మాట వినినవాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం కాదు. అపోస్తలుల కార్యములు దేవుడు తన సేవకుని కాపాడాడు. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాము నేను చూసి చెప్తాను. నేను చెప్తాను. 8వ వచనం చదువు. అయితే 6 నుంచి చదువు. 3:6 క్షమించాలి. 3వ అధ్యాయం 6వ వచనం. అంతటా పేతురు వెండి వెండి బంగారం నా వద్ద లేవు కానీ నాకు కలిగిన దాన్ని నీకు ఇచ్చుచున్నాను. ఇక్కడ దేవునికి మహిమ కలుగును. ఇంత కొడితే ఈ దేవాలయపు అధికారిని, శాస్త్రులకును, సద్దుకైలకును వీరి మాటలను చూసి ఎందుకు కోపం వచ్చింది, వీళ్ళు ఎందుకు జైల్లో వేశారు అంటే దేవుని ప్రేమించారా ఇక్కడ చెప్తున్నారు చూడండి. శృంగారం అనే దేవాలయం యొద్దంట ఒక కుంటివాడు ఉన్నాడంట. ఎవరితడు? కుంటివాడు. ఇతనికి ఏం లేవు? ఎప్పటి నుంచి లేవని అక్కడ రాయబడింది? పుట్టుకతో మొదలుకొని లేవండి. అయితే ఈయన ఏం చేశాడంట, ఆసక్తిగా దేవాలయం లోపలికి బయటకు వచ్చే వారి ఎదురుకి ఇలా చూస్తూ ఉండేవాడు. ఎందుకు? వారు నాకేమైనా భిక్ష వేస్తారు, డబ్బులు వేస్తారు. అవునా కదా? మనం ఇప్పటికైనా చూసుకుంటాం. గుళ్ళ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర కూర్చు వాళ్ళు ఉంటారు. అవునా కదా? కదా వాళ్ళు ఏం చేస్తుంటారు? ఎక్కువ అడగదు పాపం, ₹2 ఇస్తే వాళ్ళు తీసుకొని అమ్మాయినే దాన్ని అంటారు. అవునా? అయితే పేతురు యోహాను ఈ దేవాలయం మందిరం, పేతురు గారు ఈ దేవాలయం మందిరంకి వచ్చినప్పుడు, సుందరం అనే మందిరంకి వచ్చినప్పుడు అక్కడ ఈ కుంటివాడు ఏం చేస్తున్నాడంటే వారి పట్ల ఆసక్తిగా చూస్తే పేతురు గారిని మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీకిచ్చుటకు నా యొక్క ఏమీ లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఏలియా భక్తుడు ఇదిగో ఎలీషా గురించి అంటున్నాడు, నాయన నా టైం అయిపోయింది, దేవుడు నన్ను రమ్మన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, నీకేం కావాలి? ఎలీషా అంటున్నాడు కదా, రెండో ఆలోచన లేకుండా నీ ఆత్మలో 2 పాలు. నీకు కలిగిన దానికంటే డబ్బులు అడగల, జాగ్రత్తగా ఆలోచించండి. నీకు కలిగి ఉన్న దాంట్లో 2%. నీ దగ్గర ₹10 ఉంటే నాకు ₹2. అంటే ఏది ఇంకెంత ఆత్మ బలుగుందో ఆలోచించండి. అర్థమైనా? నీ దగ్గర కలిగిన దాంట్లో 2 పాలు అడిగాడు, ఆయన అడిగాడు. కానీ ఇక్కడ పేతురు గారు చూడండి, పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథానికి ఎంత మార్పు చూడండి. చూసారా? అక్కడ అడిగి పొందుతున్నారు. ఇక్కడ పేతురు గారు వచ్చి అంటున్నాడు కదా, నాకు కలిగిన దాన్ని నేను నీకు దేవునికి మహిమపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలిగింది అంటే చూడండి, అగ్గింద చదవండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నీవు నడవమని చెప్పి లేవనెత్తగా వెంటనే వాని పాదములను కీలు మండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? చూసారా? ఏం కలిగి ఉన్నాడు ఈయన? పేతురు గారు ఏం కలిగి ఉన్నాడు? యేసు నామం. అన్ని నామముల పైన గలదు ఉన్నతంబగు యేసు నామం. ఏ నామం అంట? ఏ నామముల కంటే? అన్ని నామముల కంటే పైన ఉన్నది నా యేసు నామము. అది కలిగి ఉన్న అతను ఏం చేశాడంట, ఇతన్ని కుడి చేయబడుకొని నువ్వు లేచి నిలబడమని కానీ దిగ్గున లేచి నిలబడ్డాడంట. అతని కాళ్ళు శిల మండలి బలం పొంది వాడు దిగ్గున లేచి నిలబడ్డాడు. హల్లెలూయా. చూసారా? ఇందుకు ప్రధాన యాజకుల వివేకము, వారి వివేకుల యొక్క వివేకము అవివేకమైపోవడం, వారి బుద్ధి మరుగైపోవడం అనేది ఇక్కడ నెరవేర్చడం. ఎవరికి మహిమ. ఈ బైబిల్ గ్రంథంలో మీ చేతిలో నా చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథంలో
రాయబడిన ఈ అక్షరం ఆది కాండం మొదలు ప్రకటన వరకు ప్రతి అక్షరము నిజము, సత్యము, నెరవేర్పు జరుగుతుంది, జరిగినవి మనకి సూచిస్తుంది కదా. ఒక మనిషిని హైలైట్ చేయడానికి 66 మంది భక్తులు రాయవలసిన అవసరం లేదు. కానీ 66 మంది 1600 సంవత్సరాలు ఒక్క మనిషిని హైలైట్ చేయడానికి రాయాల్సిన అవసరం ఎవరికి అంతా లేదు. ఎన్ని సంవత్సరాలు? 1600 సంవత్సరాలు రాశారు. నేను రాసిన దానికి తర్వాత రాసిన దానికి అసలు సంబంధమే లేదు. ఎందుకంటే ఈ నామము ఎవరి దగ్గర ఉంటుందో వారు ప్రపంచాన్ని తలకింపుచేస్తారు. ఆ నామమును కలిగిన పేతురు గారు అంటున్నారు కదా, మీరు చూసి ఆ సంఘము, ఆ దేవాలయం యొక్క అధిపతి, శాస్త్రులు, ఏమైపోయారు? వీళ్ళు విస్మయం పొందిపోయారు. మీరెవరు? విద్య లేని పామరులు. మరి మీరు చేసింది ఏమన్నా తప్ప వీళ్ళు శిక్షిద్దామంటే ఎందుకంటే ఆ అపోస్తలుల కార్యం 4 అధ్యాయంలో 13 నుంచి చదవండి. వారు పేతురు యోహానులు ధైర్యంలో చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగిరి. ఆ తర్వాత చూడండి. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచియుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయింది. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో చేసే కార్యాన్ని చూసినప్పుడు నీ అపోనెంట్ ఎవరైతే ఉన్నాడో, శత్రువు ఎవరైతే ఉన్నాడో, వాస్తవాన్ని చూసినప్పుడు ఇంకా నోరు అవునా కదా. మనకు ముందు ఏముంటుంది కదా, అబద్ధము ఆ రూట్ ప్రయాణం చేస్తే నిదానంగా నడుచుకుంటూ నెమ్మదిగా నిజం వస్తుంది అదే ఈ సామెత చెప్పడాలు చెప్తారు. అబద్ధము 6 మైళ్ళు వెళ్తే నిదానంగా నిజము 4 అడుగులు వెనకాల వస్తున్నారు. అట్లాగే యేసు ప్రభు వారు చనిపోయాడు, ఆయన శరీరంలో శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు, కావలి వారు పడుకొని ఉండగా అని చెప్పి అబద్ధాన్ని ఏం చేశారు? ప్రచారం చేశారు. ఏం చేశారు? డబ్బులు ఇచ్చి కావలి వారికి ద్రవ్యం ఇచ్చి ఇప్పుడు ప్రచారం చేయడం చేశారని మనకు లూకాసు వార్తలు కనపడుతుంది. అయితే ఇప్పుడు నిలకడగా వారు తేరి చూస్తున్నారు. పేతురును యోహాను వారు చూసినప్పుడు వీరు విద్య లేని పామరులను ఎరిగి వీరు క్రీస్తుతో కూడా ఉండిన వారిని దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? మీ జీవితంలో కూడా మన జీవితంలో కూడా ఏదైనా సరే కదా. అందుకే వాక్యం, చక్కని వాక్యము పౌలు గారు అంటాడు ఏమంటాడంటే, హృదయం నిండి దాన్ని బట్టి సామెతకారులు కూడా ఇలా నీ హృదయము దేనితో నిండుంటుందో అదే నీ నోరు. అందుకే పేతురు గారు అంటున్నాడు కదా, నీకు ఇవ్వడానికి నా యొక్క ఏమీ లేవు కానీ నాకు కలిగిన దాన్ని నేను నీకు. హల్లెలూయా. అతని హృదయంలో ఏమి లేదు? వేస్తున్నాను. నాకు ఎంత కార్యం చేసిందంటే, చదువు ఉన్న విద్యావంతులైన జ్ఞానవంతులైన వారితో కూడా పనిచేయకుండా చేస్తుంది. వీరికి చదువు లేదు, విద్య అవునా కదా. అంతేకాదు వీరు కలిగి ఉన్న యేసు ప్రభు ఎలాంటి వాడంటే, ఇదిగో మరణించిన వారిని సైతము తిరిగి లేపగలిగిన అలాంటి శక్తి కలిగిన ఆ నామం ధరించి నీకు నేను దేవుని ప్రేమించాలి. నీ జీవితంలో ఎదురవుతున్న కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బలహీనతలు, రోగాలు, వీటి కోసం మనం భయపడుతుంది కదా. నేను ఎప్పుడు మిమ్మల్ని బైబిల్లో ఒక మాట రాసుకున్నాను, ముందు పేపర్లో రాసుకున్నాను. రాసుకున్నారు లేదా? నన్ను బలపరచు అని అందు నేను ఈ జీవితకాలం మట్టుకే నేను క్రీస్తును నమ్ముకుని మనము మనుషులందరికంటే దౌర్భాగ్యులం. ఏ జీవితకాలం? జీవితకాలం. అది శ్రమలో మీరు చెప్పినప్పుడు రాసుకోమని. అది ఎప్పుడంటే మన శ్రమలో వచ్చి తిరిగిపోతున్నప్పుడు ఆ మాటను చదవాలి. నన్ను బలపరిచిన వారి నేను సమస్తము దేవుడికి మహిమ కలుగుతుంది. మొన్నటి దినాన్న నేను అసలు ఎండ తట్టుకోలేదు. ఇప్పుడు మాట్లాడుతున్న వెనక తట్టుకోలేదు, ఎండ తట్టుకోలేదు, వేడి అసలు పట్టలేదు కదా. అలాంటిది
వాడు సగం బట్టలు వేసాడు, మనకు ఈరోజు ఓపెనింగ్ చేయాలి. వాడు సగం వేసుకుంటున్నాడు, కలకలని అంటున్నాడు. నేను అప్పటికి అడిగాను, పొద్దున్నే అడిగాను, మీకు ఇస్తే సరిపోదా అంటే బస్ చెప్తాను సరిపోతుంది, మొత్తం వచ్చేస్తా అన్నాడు. కిందికి సరిపోదా పైకి సరిపోతుంది అన్నాడు. కరెక్ట్గా 6 బండలు వేశాడు, ఇంకా 6 బండలు వేయాలి. వేసి ఏమంటాడు తెలుసా, ఇసుక సరిపోదు, ఇసుక లేదు అన్నాడు. ఇసుక సరిపోదు, ఇసుక లేదు అన్నాడు. కరెక్ట్గా రోజు 6 బండలు వచ్చాడు అన్నాడు, లేదా 9 బండలు. నేను మరి ప్రసాద్ ఫోన్ చేస్తే ఆయన ఇసుక తెప్పించారు. మధ్యాహ్నం లంచ్కి వెళ్ళి వచ్చారు. మధ్యాహ్నం నమ్మరు 3ంటికి అనుకున్నాను, అంటే 2:30-3ంటికి నేను నా చిట్టి మళ్ళీ అమ్మ కలిసి ఆ ఇసుకంతా తీసుకొచ్చి పైన వస్తుంది. దేవుడికి మేము కలుగుగా ఎందుకో తెలుసా, అప్పుడు నేను అనుకున్నాను, ఈ పని మనం చేయలేమా, ఎందుకు చేయలేము, అక్కడ పని అప్పుడు, ఎందుకంటే 5వ తారీఖున ఓపెన్ చేయాలి. దేవుడికి మేము కలుగుగా మనల్ని బలపరిచిన వాడిని మనం ఏదైనా చేయగలం. నిజమే, నేను బరువు మేలేదు, కానీ ఆ రోజు మోసాను. ఎందుకు? దేవుని కృప మనలో ఉంటే నువ్వు చేయలేనట్టు ఏది ఉండదు, అది నిరూపించుకోవాలి. దేవునికి మహిమ. వారు కలిగి ఉన్న యేసునామం ఎంత గొప్పదంటే, వారు కలిగి ఉన్న యేసునామం ఎంత గొప్పదంటే, శాస్త్రులు, పండితులు, పరిచయాలు అందరూ ఏమైపోయారు, వారు కదే మైండ్. ఒక దినాన నిన్ను చూసినప్పుడు కూడా, అరే వీడు మొన్నటిదాకా గుడిమెట్ల దగ్గర అడుక్కునేవాడు, ఈరోజు మందిరంలోకి వచ్చాడని వారు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత మీరు 5వ వచనం వరకు, 5వ అధ్యాయం వరకు వెళ్తే ఏముంటుందంటే, చరిత్రలో ఏమవుతుందంటే, వారు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచారు, వారి బంధుమిత్రులను పిలిచారు, మీరు నిజంగా పుట్టినప్పటి నుంచి పుట్టోడేనా అని అడిగారు. అంటే వాడు ఇదిగో నేను నిజంగా పుట్టోడి అని వారు నిరూపించారు. సాక్ష్యం కళ్ళెదురుగా ఉంటే వారి ఎదురు మాట్లాడలేకపోయారు. వారిని ఏం చేయాలో ఇప్పుడు తెలియక, చూడండి, యేసుప్రభు వారిని కొట్టారు, అవునా కదా, 1 దెబ్బ 40 దెబ్బలు కొట్టారు. పౌలు గారు 2 సార్లు దెబ్బలు ఉన్నారు, కానీ పేతురు గారు అక్కడ వారిని కొట్టలేదు. మీరు ఆ కింద చూస్తే మరి గట్టిగా హెచ్చరించి వాళ్ళకి యేసునామమును మీరు ప్రకటించొద్దు అని చెప్పి గట్టిగా హెచ్చరించి వదిలేశారంట. చదువుతావా? అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసునామమును బట్టి మీరు ఏంటంటే, అప్పుడు వారిని అంటే యోహాను, పేతురు గారిని, ఆంజనేయ గారిని, వీళ్ళందరినీ పిలిచి ఏమంటున్నారంటే, మీరు ఇక యేసునామమున ఎంత మాత్రము మాట్లాడకూడదని బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించి. అందుకు పేతురు, యోహానుడు, ఇది ప్రాముఖ్యమైన మాట. అందుకు యోహాను, పేతురు ఏమంటున్నారు, వారిని చూచి దేవుని మాట వినుట కంటే నీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి. మేము కళ్ళారా చూసిన వాటిని, విన్న వాటిని, మేము చెవులారా విన్న వాటిని చెప్పక ఉండలేము. అందుకు క్రిస్టియన్ అవ్వాలి తప్ప నడువులకు తగ్గించడానికి, పొద్దునంతా పనిచేసి అలసిపోతే కాలు నొప్పులు తగ్గించడానికి కదా, దీనికి నువ్వు క్రిస్టియన్ అవ్వాలి. ఎందుకంటే ఆ రాజ్యంలోనికి వెళ్ళాలంటే నీవు ఈ సువార్తను అంగీకరించక మాకు. ఈ సువార్తలు ఎంత బలం ఉందంటే, ఎంత శక్తి ఉందంటే, చనిపోయిన వారు తిరిగి లేస్తారు, కుంటి వారు నడుస్తారు కదా. కదా నాకు చక్కటి పాట ఉంటుంది, దశగా ఉన్న నలుగురు కూడా వచ్చినందుక అడవి ఉల్లసించును కదా, దేవుడే తన కార్యం చేయగా ఆయన మహిమ కనపరచబడిందంట. కుంటి వారు నడుస్తారంట, చెవిటి వారు వింటారంట, గుడ్డి వారు చూస్తారు, ఎట్లంట కుంటివారు గంతులేస్తారంట, మూగవారి నాలుగు స్తుతి పాడుతుందంట. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇది దేవుని యొక్క సువార్తకున్న బలం, యేసు నామమునకున్న శక్తి. దీన్ని పొందాలి కానీ, దీనికి మనం లోబడాలి కానీ, దీన్ని సంపాదించుకోవాలని చూడాలి కానీ కదా. ఆ శక్తిలో కొద్ది పాలైనా ఏంటి, ముట్టుకుంటే తలనొప్పి తగ్గిపోవడం కదా, చేయి భుజం మీద వేస్తే నీరసం తగ్గిపోవడం, వీటి కోసం మనం వెళ్తాం. అర్థమవుతుందా? ఈ శరీరం ఎప్పటికైనా ఒక దినాన ఎక్కడ
అన్యాయమైన ఎలుకల వలె మనల్ని పొందవలసి. కానీ మనకు తెలిసి బుద్ధిపూర్వకంగా చేసే తప్పేంటో తెలుసా? మనుషులందరూ లేదా క్రైస్తవులు మేము మాకు పరలోకం ఉంది, మాకు నిరీక్షణ ఉందని చెప్పుకొని మనం చేసే తప్పేంటో తెలుసా? ఈ శరీరం కోసమే కష్టపడతాం, ఈ శరీరం కోసమే కోపాలు పెట్టుకుంటాం, ఈ శరీరం కోసమే దూషిస్తాం, ఈ శరీరం కోసమే దెబ్బలు ఆడతాం, ఈ శరీరం కోసమే బంధాలు కట్ చేసుకుంటాం, ఈ శరీరం కోసమే సమస్తాన్ని నష్టపరుచుకుంటాం, ఈ శరీరం కోసమే అన్ని పోగొట్టుకునే ఆస్తిని సంపాదించాం. అవునా కదా? అది దేవుడు ప్రేమించారు. క్షణకాలం ముందు తుచ్చమైన ఈ శ్రమల నిమిత్తం నేను ఏమాత్రము భయపడను అంటున్నాడు దేవుడికి. హల్లెలూయా. నువ్వు ప్రత్యక్షమడబో మహిమ ఎదుట ఈ నా శ్రమలు ఎన్నదగినవి కావట. హల్లెలూయా. ఏమంట? దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఈ శరీరంలో పడుతున్న శ్రమలు ఏమాత్రము గుర్తుపెట్టేవే కాదు, అవసరం నీ జ్ఞాపకానికి కూడా ఉంటుంది. రే నేను ఎంత కష్టపడ్డాను కదా. మరి ఇప్పుడు టీవీలో బాగా ట్రెండ్ అవుతుంది ఎలక్షన్స్ కదా, ఏంటది పూల మీద చాలా కష్టపడిన. ఇప్పుడు ఎన్ని 2 మెడికల్ కాలేజ్, 16 ఇంజనీరింగ్ కాలేజ్, అవన్నీ ఉన్నా లేకపోయినా దేవుడికి నీ హృదయంలో క్రీస్తుంటే నీవు కలిగి ఉంటా. పేతురు గారు కలిగి ఉన్న ఆ యేసు నజరేయుడైన యేసు నామమును నీవు కలిగి ఉంటే నీవు అట్టి కార్యము చేయగలుగుతావు, ఆయన రాజ్యంలోకి మనము ప్రవేశించగలుగుతాం. ఇచ్చిన మాట దేవుడు మనలో యేసు ప్రభు తిరుపతి వందనాలు స్తోత్రాలు నాలో మాట్లాడినారు. ఈ ఆరాధన ఆయన ఆధ్యాత్మిక మహిమ ద్వారా బలపరిచినట్టు ఇంకా అనేక సన్నిధిలో సాక్షులుగా సాక్ష్యాలు కావలసిన రావాల్సిన నువ్వు దయచేసి సమయానుకూలంగా అయితే ఓపికతో సన్నిధిలో కనిపెట్టుతాను. విశ్వాసం నుంచి సన్నగిల్లక సడలక ఇదిగో నా ప్రభువు నా విమోచకుడు సజ్జనుడు ఖచ్చితంగా దాన్ని నాకు చేస్తాడు నమ్మకంతో నన్ను ముందుకు వెళ్ళిన అనేక మంది హృదయముల ప్రభావం ఇంకా దూరంగా ఉన్నాయి. చాలా మంది బలలో చేయవే లేక దూరంగా ఉన్నారు. ఇదిగో దూరస్తులైన వారిని పిలుస్తున్నాం, సమీపంలో అమ్ముతున్నావు, చేతులు చాచి చూస్తున్నాను, అరగండి ఇస్తానంటున్నావు, వెదకండి దొరుకుతాను, తగ్గండి ఇస్తానంటున్నావు. ప్రయాసపడి భారం వస్తున్నా సమస్త జన్మాల నా యొక్క విశ్రాంతిని కలగజేస్తున్నాను. దేవా మీరందరూ కన్నా ఈ సన్నిధిలో విశ్రమించడానికి రక్షణలో పొందే ప్రయత్నాలు వచ్చిన దేవాలయం ఈరోజు రాత్రి సమయంలో తిరగవచ్చు సారాన్నంతని ఈ నామంలో ఘనంగా మహిమగా జరిగించుకున్నాను. ఈ శక్తితో నింపడుతున్నాను, ఈ బలంతో నింపడుతున్నాను. అయానికి స్తోత్రాలు కృపతో కాపుదలుగా ఉంటే సమస్తంలో సమకూర్చుతున్నాను. ఈ నామ మహిమార్థమే గొప్పగా జరిగించుకున్నాడు. వారందరూ స్వస్థపరచండి. అలాగే రూప వివాహ విషయమే కావలసిన ప్రతి అక్కరను అవసరతను యేసు నామంలో పరిపూర్ణం చేయబడుతున్నాను. ఏ సమస్తంలో సమకూర్చుకున్నాడు. ఇది తిన్నాయినా గొప్పగా ఘనముగాను ఇదిగో క్రీస్తు ఎరిగిన వారికి ఇలాగా సమకూర్చి జరుగుతాయా అనే విస్మయం పొందినట్లుగా ఉన్నాను. అనేకులు వివాహం ద్వారా రక్షణలోకి నడిపించబడే భాగ్యములు దయచేవాడు. ఒక గొప్ప కార్యక్రమం జరిగించి ఆశీర్వదించినాడు. వందనాలు స్తోత్రాలు చేస్తూ ఇదిగోనైనా ఇవ్వకుండా విద్యార్థులు జ్ఞాపకపరచుకుంటున్నాయినా బెటర్మెంట్ రాసేవారిని సప్లిమెంట్ రాసేవారికి జ్ఞానం తెలియజేయండి. అలాగే ఎంసెట్ నీట్ కొంతైనా ఈసెట్ రాసేవారికి జ్ఞాపకం పరచుకోండి. సమయోచితమైన ఆలోచన దయచేసి కంగారు పడకుండా ఇవన్నీ వారు చదివినాయని ఇప్పుడున్నాయినా జ్ఞాపకం చేసుకొని ఇదిగో ఉత్తీర్ణులు అయిపోయినాయన ప్రభు నామంలో గొప్ప విజయం సాధించాలని సాక్షిగా పెట్టుకున్నాడు. కృపాకాంతలు తోడుగా ఆశీర్వదించి వాళ్ళు చూడించిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున యేసు నామంలో ఇదిగో నెమ్మదిని సమాధానం ఆశీర్వాదం జీవించాను. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సదాకాలం కూడి మనందరికీ ఆయన తోడ మహిమతో నిపుణులు యేసు రక్తమే ఆశీర్వాదం
వర్షింపచేయునిషా ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము ఈ మారి మీద కృమ్మరించుము దేవా బ్రహ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము నా అంతరమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములు ఏమీ మరొకము నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము